రాజ్ న్యూస్ వరుస కథనాలకు అధికారులు స్పందించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు శివాలయంలో అక్రమాలపై అధికారులు విచారణ మొదలుపెట్టారు. ఆలయ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలున్నాయి. మాజీ ఈవో రామచంద్రాచార్యులు, ప్రస్తుత ఈవో వెంకట సుబ్బయ్య, జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ మధ్య చెక్కులు పందేరంపై వివాదం జరుగుతోంది. కోట్ల విలువైన చెక్కులను ఆలయ యంత్రాంగం ఇష్టానుసారంగా మార్చుకొని సొమ్ము చేసుకుంటున్నారన్నారు. కోట్లు దిగమింగగా ఈ వ్యవహారాన్ని రాజ్ న్యూస్ బయటపెట్టింది. ఆలయ ఆదాయం కోట్లు పంచుకున్నారు ఆలయ అధికారులు. బంగారు, వెండి ఆభరణాల తూకంలో కూడా తేడాలు కనబడగా మరికొన్ని వస్తువులు మాయమయ్యాయి. ఆలయ కమిటీ చైర్మన్ వంగల నారాయణరెడ్డి నేతృత్వంలో కర్నూలు డివిజన్ జ్యువెలరీ అప్రైజర్ పాండురంగారెడ్డి పరిశీలించారు. క్యాంపు ఖర్చు 20,000, ఒకసారి నెల్లూరుకు క్యాంపు ఖర్చు 10,000, ఒకసారి 9/25 నెలలో ఖర్చులు. ఇదంతా నాకైతే వీరు రాసుకున్నాడు, నాకేం ఇవ్వలేదు, నేను దానికి బాధ్యుడిగా ఉంటాను, ఎప్పుడు ఇచ్చాడు కదా సాక్ష్యాలు ఏమి లేవు, వాళ్ళంతా వారు రాసుకున్నాడు, చెక్కులన్నీ రాసుకొని తినేసినాడు. ఇప్పటికీ ఇది వాస్తవం. జమా ఖర్చులు అనేది గుమాస్తా రాస్తాడు, దీనికి ఇంత అని చెప్పేసి ఇస్తాం, జీతాలు కానీ దీనికి ఏమన్నా పరితరం కానీ ఇచ్చేస్తాం. ఆయన డాట్ చేసుకుని తింటా, నేనేం చేయమంటాను దానికి? అవును, ఇవ్వనే. నాకు ఇన్ఛార్జ్ నేను ఇన్ఛార్జ్ ఉన్నాను, నేను పూర్తిగా దీని మీద ఇన్ఛార్జ్ కాబట్టి దీని సంబంధంగా నేను చూసి చేస్తున్నాను కూడా. కానీ వీడు ఇది కాదు, రాసుకున్నాడు అంతవరకే. నాకైతే ఏం ఎలాంటి ఏం నాకేం ఏమయ్యా ఏమి ఏం ఇచ్చినావు అయ్యా? ఇంత కూడా పేపర్ రాసుకొని చేసుకున్నాడు, ఇది విషయము. నేనైతే నాకేం ఇవ్వలేదు. ధైర్యంగా చెప్పేం భయపడాకు. ఇప్పుడు 32,000 మాట్లాడినప్పుడు శంకర బాలాజీ టైంలో టెండర్ అప్రూవ్ తీసుకుని దాని ప్రకారం ఇస్తున్నారు. నేను వచ్చే నాటికి చైర్మన్ దగ్గర ఒక అటెండర్ ఉన్నాడు, కంప్యూటర్ ఆపరేటర్ ఒక అతను ఉన్నాడు. వాళ్ళకి జీతాలు ఆ డబ్బులు దాంట్లో నుంచి తీసి 10,000 అతనికి 10,000 ఇస్తున్నారు, అతనికి 10,000 ఇస్తున్నారు. 10,000 కంప్యూటర్ ఆపరేటర్ కు రాకేష్ కంప్యూటర్ కు పూల లెక్కలు మార్చున్నారా? తెలీదు. అతను చెప్పేది ఏంది? అడిగేదానికి చెప్పు. అయ్యా చైర్మన్ కు లెక్కిస్తారా జీతము? జీతం ఇస్తారా? ఇప్పుడు నాకు మంచిగా ఎవరు ఇవ్వలేదే, మళ్ళా నాకేం ఇవ్వలేదా? జీతం ఏం లేదన్నారా నాకు? మాట్లాడింది వాళ్ళే, ఆ చైర్మన్ ఈవోనే మాట్లాడినాడు, నేను కాదు మాట్లాడింది. అన్నా నేను నువ్వు మాట్లాడినావు, అతను మాట అడగలే. నాకు వచ్చే రికార్డు భాగం నాకు కంప్లైంట్ ఇచ్చారు కొంతమంది. విచారించి లోపలికి పోతే 32,000 చిల్లరిచ్చి నిన్న పూలతను పిలిపించిన. అయ్యా నాకు 8, 12, 14, 16 అయింది. ఇప్పుడు వరుసగా దేలం పుట్టి వచ్చాయించి 8,000, 12,000, 14,000, ఇప్పుడు 16,000 ఇస్తారా అన్నాడు. 32,000 చెక్కు మారుతుంది, ఎట్లా మారుతుంది అన్న? అయ్యా వాళ్ళు వచ్చి ఈవోలకు అని ప్రసాద్ తీసుకుపోయి ఇస్తాడు, ఇది నా దగ్గర 16,000 చిల్లర ఎన్నికి ఇస్తున్నామన్నాడు. ప్రసాద్ అడిగితే నేను ఈవోలకు ఇస్తాను. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్, రాజ్ న్యూస్ వరుస కథనాలకు స్పందించిన అధికారులు కడప జిల్లా ప్రొద్దుటూరు శివాలయంలో అక్రమాలపై విచారణ మొదలుపెట్టారు. విచారణలో భాగంగా అధికారులు ఏం చెప్తున్నారు? దీపిక, రాజ్ న్యూస్ కడప టీం చేపట్టినటువంటి ఇన్వెస్టిగేషన్ కు దాదాపుగా ఫలితం వచ్చింది. ఇప్పటికే కొన్ని రోజులుగా చేపట్టినటువంటి ఈ వ్యవహారానికి ఉన్నతాధికారులు చెక్ పెట్టినట్లు అనిపిస్తుంది. ఈ వ్యవహారంలో రాజ్ న్యూస్ తరపున దాదాపుగా ఆలయానికి కోటి రూపాయలు పైగానే మిగిలిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రస్తుతము ఆలయ కమిటీ కావచ్చు, తర్వాత అధికారులు కావచ్చు, రాజ్ టీం కు కృతజ్ఞతలు కూడా ఇప్పటికే తెలియజేయడం జరిగింది. అయితే అసలు విషయానికి మనం వెళ్తే కనుక కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం నడిపొడ్డున ఉంటున్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి శైవక్షేత్రంగా ఉంటున్న శివాలయంలో దాదాపు 36 ఏళ్లుగా అవినీతి పాతుకుపోయింది. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ గా ఉంటున్నటువంటి శివప్రసాద్ కేంద్రంగా అవినీతి ఇష్టానుసారంగా సాగుతూ వచ్చింది. తర్వాత ఇక్కడ పనిచేసినటువంటి ఈవోలు, ఈ జూనియర్ అసిస్టెంట్ అందరూ కూడబలుకొని శివుడి సొమ్మును ఇష్టానుసారంగా దోచుకు తిన్నారు. ఈ వైనంపై రాజ్ న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేసింది. ఆలయానికి సంబంధించి వస్తున్నటువంటి ఆదాయంలో
చెక్కుల రూపంలో ఈవోలు తర్వాత జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ కలిసి ఇష్టానుసారంగా మార్చుకుంటూ జేబులు నింపుకున్నారు. ఆలయ భక్తులతో పాటు ఎవరైతే పరిచయమై ఉంటారో వారి పేరిట చెక్కులు ఇచ్చి ఇష్టానుసారంగా మార్చుకున్నారు. అంతేకాకుండా శివప్రసాద్ అనేటువంటి జూనియర్ అసిస్టెంట్ తన భార్య, కుమార్తె, కుమారుడు పేరిట అనేకమైనటువంటి లక్షల విలువ చేసే చెక్కులు వారి బ్యాంకుల్లో జమ చేసుకున్నారు. దాన్ని డబ్బుగా అంటే దాన్ని నగదుగా తీసుకొని ఇష్టానుసారంగా తన ఆస్తులను కూడా కూడబెట్టుకున్నాడు. అదేవిధంగా చాపాడు మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందినటువంటి వెంకట్రామిరెడ్డి అనేటువంటి ఒక భక్తుడు రోజు దేవాలయానికి వస్తున్నటువంటి క్రమంలో అతనితో పరిచయం పెంచుకున్నటువంటి ఈ శివప్రసాద్ దాదాపు అతని పేరుతో కూడా 15 లక్షలు బ్యాంకులో వేసి మార్చుకున్నాడు. అలాగే ఇక్కడ నైవేద్యం వండేటువంటి దినకూలి అయినటువంటి అమ్ములమ్మ ఆమె భర్త అయినటువంటి మాజీ పూజారి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయన పారాలిసిస్ వ్యాధితో మంచాన పడ్డాడు. అతని పేరుతో కూడా అనేకమైనటువంటి అంటే దాదాపుగా లక్షలు సొమ్ము చేసుకున్నాడు. అలాగే వారికి సంబంధించినటువంటి కుమారుడు మరణించిన తర్వాత కూడా అంటే సూర్యప్రకాశ్ అనేటువంటి కుమారుడు మరణించిన తర్వాత అతని పేరిట కూడా కొన్ని చెక్కులు మా బ్యాంకులో వేసుకుని సొమ్ము చేసుకున్నాడు. ఈ విధంగా ఈ చెక్కుల వ్యవహారం చాలా సార్లు అంటే కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యవహారం కొనసాగుతూ వచ్చింది. ఇదే సందర్భంలో స్వామివారికి సంబంధించినటువంటి ఆభరణాలకు సంబంధించి దాదాపు 6 నెలలుగా లెక్కలు చూపించలేదు. ఈవోలు మారుతున్నారు కానీ ఆదాయ వ్యవహారాలు మాత్రం అంటే ఈ ఆదాయ వ్యవహారాల తర్వాత పేరుతో పాటు ఆభరణాల లెక్కలు కూడా తేలలేదు. ఈ వ్యవహారంపై రాజ్ న్యూస్ కూడా ఈ బంగారు లెక్కలు అంటే ఆభరణాల లెక్కలు తేల్చాలని కూడా కథనం ప్రచారం చేసింది. దీంతో స్పందించినటువంటి కర్నూలు దేవాదాయ శాఖ అధికారులు ప్రొద్దుటూరు శివాలయానికి నిన్నటి రోజు చేరుకున్నారు. జ్యువెలరీ అప్రైజర్ పాండురంగారెడ్డి నేతృత్వంలో నిన్నటి నుంచి ఇప్పటిదాకా ఆభరణాల పరిశీలన జరిగింది. అయితే ఈ నగల వ్యవహారంలోనూ భారీగా తేడాలు కనిపించాయి. దాదాపు కేజీన్నర వెండికి సంబంధించి లెక్కలు చూపించలేదు. అనామత్తుగా ఈ వెండిని ఉంచారు. గతంలో ఇదే వెండిని ఒక భక్తుడు విరాళంగా ఇచ్చినటువంటి సమయంలో దాదాపు 69% టచ్ లో ఆ వెండి ఉండగా పరిశీలనలో చెక్ చేస్తే 20% తక్కువగా అదే వెండి అంటే డూప్లికేట్ వెండి కనిపించింది. ఇక్కడ వెండి మార్పు కనిపించినట్టుగా అధికారులు లెక్కలు తేల్చారు. అలాగే బంగారు ఆభరణాలు దాదాపు 28 గ్రాములు తక్కువగా ఉన్నట్లు కూడా తేల్చారు. అదే విధంగా మరో 250 గ్రాముల వెండి తక్కువగా ఉన్నట్లు కూడా ఈ విచారణలో తేలింది. అయితే పూర్తి స్థాయి అవినీతి విధానానికి ఒడిగట్టినటువంటి జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ మాత్రము తాను చేసిన తప్పును అంటే ఆలయ కమిటీ అధికారులు మీడియా ఎదుట అంటే అందరి ఎదుట ఒప్పుకున్నారు. అలాగే ఈ అవినీతి కార్యక్రమంలో గతంలో ఇక్కడ పనిచేసినటువంటి రిటైర్డ్ ఈవో రామచంద్రాచార్యులు, తర్వాత శంకర్ బాలాజీ, ప్రస్తుత ఈవో వెంకట సుబ్బయ్యలు అందరూ భాగస్వాములేనని తేల్చి చెప్పారు. ఈ విషయమై ప్రస్తుత ఆలయ చైర్మన్ వంగల నారాయణ రెడ్డి ఇతర ఆలయ అధికారుల మధ్య తీవ్రమైనటువంటి వాదోపవాదాలు ఈ సందర్భంలో జరిగాయి. ఆదాయాన్ని అంటే ఆదాయానికి సంబంధించినటువంటి కోట్ల రూపాయల ఆదాయము ఉన్నప్పటికీ కూడా నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎలా వాడుకుంటారని కూడా ఆయన తీవ్రమైనటువంటి స్వరంతో వాళ్ళందరినీ ప్రశ్నించారు. శివుడిని ముంచి తీసుకున్నటువంటి నిధులన్నీ ఏమైతే ఖచ్చితంగా ఆలయానికి జమ చేయాలని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్కుల రూపంలో ఇచ్చినటువంటి దాదాపు 1 కోటి రూపాయలకు లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. అలాగే రామచంద్రాచార్యుల హయాంలోనే పెద్ద ఎత్తున చెక్కుల మార్పిడి జరిగిందని ఈ విచారణలో తేలింది. అయితే దాన్ని సదరు రామచంద్రాచార్యులు తనకు సంబంధం లేదని అంతా శివప్రసాద్ చేశాడని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భద్రత కోసం పోలీసులు ఆలయానికి చేరుకున్నారు. మొత్తానికైతే శివుడికి పట్టినటువంటి అధికార గ్రహణం వీడిందని చెప్పుకోవచ్చు. రాజ్ న్యూస్ ఎఫెక్ట్ తోనే శివాలయానికి దాదాపు 1 కోటి రూపాయల ఆదాయం సంక్రమించినట్టే అనేటువంటి విషయాన్ని భక్తులు ఇక్కడ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజ్ న్యూస్ కు కృతజ్ఞతలు చెప్తున్నారు. అలాగే కర్నూలు నుంచి వచ్చినటువంటి అధికారులు సైతము రాజ్ న్యూస్ చేపట్టినటువంటి ఈ సంకల్పానికి వాళ్ళు కూడా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. దీపిక. రైట్ హుస్సేన్, థ్యాంక్ యూ. హీరోయిన్లపై హీరో శివాజీ